మా కన్నీలైన సైనికులే సో అందరికీ వెల్కమ్ టు ద శాంబల నగరానికి. సో ఈ శాంబల నగరం అనేది ఒక తెలియని ఊరు, అసలు అవుపడని ఊరు. సో ఇది ఎక్కువ హిమాలయాస్లో ఉంటుంది. సో నేను దీని గురించి అయితే కొంచెం స్టోరీ చెప్తా, వినండి. ఈ శాంబల నగరం ఉంది ఎప్పుడో శ్రీకృష్ణ దేవాలయం ముందు ఉన్నది. సో అందరూ చనిపోరు, చిరంజీవులైతే ఈ శాంబల నగరం ఉంటారు. సో ఈ శాంబల నగరం చాలా అందమైన ఊరు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం నడుస్తుంది టెక్నాలజీ. సో ఆడ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఆ టెక్నాలజీ ఇంకా వేరే ఉంటుంది అక్కడ. సో ఈ శాంబల నగరంలో చిరంజీవులు, అశ్వత్థామ, చనిపోయిన వాళ్ళు అసలు మరణమే ఉండదు వాళ్ళకి. సో ఈ శాంబల నగరానికి అందరికీ స్వాగతం. సో ప్రజెంట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శాంబల నగరంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరుతాడు. శాంబల నగరం ఒక వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి చాలా ఊర్లు అయితే ఉంటాయి అక్కడ, గ్రామం. సో ఆ గ్రామం పేరు విరూపాక్ష. విరూపాక్ష దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది నైటు. సో ఈయనైతే నైట్ 7 o'clock అయితే బయలుదేరిపోతాడు ఆ విరూపాక్ష. సో పోతున్నప్పుడు వాళ్ళ అక్కడి నుంచి పోతాడు ఆ శాంబల నగరం నుంచి వెళ్ళి విరూపాక్ష దగ్గరికి. సో వాళ్ళు ఈ పేరు, ఒక అబ్బాయి పేరు రమేష్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆ శాంబల నగరం నుంచి వెళ్ళి విరూపాక్ష, వాళ్ళ ఫ్రెండ్ పేరు దొరికి. చూడ్డానికి అమ్మాయి లాగానే ఉంటాడు. సో పేరు వినడానికి అమ్మాయి లాగా అనిపిస్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిపోతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. సో వాళ్ళ నైట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడి నుంచి వస్తానప్పుడు ఆ శాంబల నగరం అవుపడదు. ఎందుకు అవుపడదు? నేనే హఠాత్తుగా ఆ నగరం మాయమైపోతుంది. సో అక్కడి నుంచి ఎందుకు మాయమైపోతుందంటే ఈ నగరం ఒక్క కాడ ఉండదు, ఊకే మాయమైపోతూ ఉంటుంది. సో ఈయనకు కూడా మరణం ఉండదు, కాకపోతే ఈయనేదో పాపాలు చేస్తాడు. సో అందుకే ఆ నగరం ఈయనకు అవుపడదు. తెలిసినా గాలి వాళ్ళ ఫ్రెండ్ కోసం ఈయన పోయాడనమాట. అక్కడ నుంచి దాటేస్తే ఆ నగరం అనేది అవుపడదు. సో వీళ్ళకైతే అప్పుడు ఆ టైంలో ఆ రమేష్కి అయితే ఒక తెలియని భయం, మొత్తం తెలియని భయం అన్నమాట. సో ఆ నగరం అవుపడపోతే సో అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ హిమాలయస్ అక్కడి నుంచి వెతుకుతూ ఉంటారు. సో అంతలోపే ఒక ఋషి అయితే కనబడతాడు.
సో నువ్వు ఇక్కడ నుంచి ఎటుపోవద్దు అని డైరెక్ట్ అడగకముందే సమాధానం చెప్తాడు. సో ఫస్ట్ ఆయన ఏం చెప్తాడంటే, మా ఫ్రెండ్ బర్త్డే ఉండే, సో నేను అందుకే అక్కడ నుంచి వెళ్ళిపోయినా అంటే, సో అక్కడ నుంచి అసలుకే ఒక్కసారి అడుగు పెట్టారంటే బయటికి పోతే అసలు మీకు ఏం ఆ నగరం అయితే అవపడదు. సో ఓన్లీ చిరంజీవులు వాళ్ళకైతే అవపడుతుంది. సో ఆ చిరంజీవుడితోని ఇలా చెప్పాడు. సో ఆ శాంబల నగరానికి నేను వెళ్ళిపోవాలని నాకుంది. సో నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. సో నేనైతే వెళ్ళిపోవాలి అని చెప్పాడు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే నీకు ఒక్కటే దారి. సో ఆ దారి వైపు వెళ్ళిపో, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పో, లేకపోతే నా వెనకాల ఫాలోగా నేనైతే చూపిస్తాను. అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన కొద్దీ రోజులైతే గడుస్తాయి. సో అయినా చేరుకుంటలేరు. అది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఒక్కసారి మాయమైపోయిందంటే. సో అక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు అయితే పడతాయి 100 కిలోమీటర్లు పోవాలంటే. సో ఎందుకు సంవత్సరాలు ఎందుకు పడతాయి అంటే, సో అది మొత్తం గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం గుట్టలు, చెరువులు బాగా అవన్నీ దాటుకొని వెళ్ళిపోవాలి. పులులు, సింహాలు అవన్నీ ఉంటాయి. సో అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. సో అక్కడికి 100 కిలోమీటర్లు కొన్ని సంవత్సరాలు పడతాయి. సో 10 సంవత్సరాలు పట్టింది అక్కడికి వెళ్ళిపోవడానికి. అప్పుడైతే ఆ చిరంజీవుడికి ఆ శాంబల నగరం అవపడింది. సో రమేష్ అంటాడు, థ్యాంక్స్ చిరంజీవ. సో మీ దయతో నేను ఇక్కడ నుంచి శాంబల నగరానికి వచ్చాను. సో కృతజ్ఞతతో చెప్తున్నాను నా మనసుతోటి. సో వీడికి వచ్చి మీరు నా భోజనం చేయవలసి ఉంటుంది. సో ఒకసారి మిమ్మల్ని కాలు మొక్కొచ్చా, మీరు దేవుడు లాంటోళ్ళు అని చెప్పాడు. సో అక్కడి నుంచి తననైతే తన ఇంటికి తీసుకుపోయి భోజనానికి పిలిచాడనమాట. సో పిలిచిన తర్వాత ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. సో అక్కడి నుంచి చిరంజీవుడు అయితే వెళ్ళిపోయాడు. బాయ్ అని చెప్పాడు, అంతే. సో ఈ శాంబల నగరంలో ఒకసారి ఒక 1 వీక్ తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ శాంబల నగరం చాలామంది చనిపోతూ ఉన్నారు. సో దేనివల్ల అంటే ఒక మృగ రాక్షసుడు, వాని పేరు దుర్యోధనుడు రాజు. తన పేరు దుర్యోధనుడు. సో ఆ దుర్యోధనుడు అందరినీ చంపుతూ ఉన్న ప్రజలను కాపాడలేడు. సో అక్కడ వీళ్ళని అందరి కాపాడడానికి ఒక గాడ్ అయితే ఉంటాడు. సో తన పేరు సుప్రీం యాస్కిన్. సో ఈ దుర్యోధనుడు సుప్రీం యాస్కిన్ ఒకడే అన్నమాట. సో వీళ్ళిద్దరు రాక్షసుడు. సో ఇంతవరకు ఈ శాంబల నగరంలో అశ్వత్థామనే పాటిస్తున్నాడు. సో వీళ్ళందరినీ కాపాడలేకపోతున్నాడు అశ్వత్థామ. సో అశ్వత్థామ మహాభారతంలో చూసుకుంటే ఈ అశ్వత్థామ వేరు, ఆ అశ్వత్థామ వేరు. సో ఈ అశ్వత్థామల ఈయననే హీరో అన్నమాట. సో అందరికీ వెల్కమ్ టు ది శాంబల నగరం. ది ప్రజెంట్ స్టోరీ స్టార్ట్స్. సో ఒక ఫ్యామిలీ, ఒక బాబు, ఒక భార్య, ఒక భర్త, వీటి కలిపి ఒక ఫ్యామిలీ అంటారు. జాయింట్ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, తమ్ముడు, వాళ్ళు భార్య, భర్త, మొత్తం అందరు 11 మెంబర్స్ ఉంటే ఒక ఫ్యామిలీ అంటారు. సో ఈ శాంబల నగరంలో ఈ భార్య భర్తలు అనేది ఉండదు. సో ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. సో అందరు చిరంజీవులే ఉంటారు. సో ఇలా వేరేగా నడుస్తుంది. ఓకే.
బాబు అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటాడు. సో అప్పుడే దుర్యోధనుడు సుప్రీం యాస్కిన్ నడుచుకుంటూ ఊరంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అప్పుడే సుప్రీం యాస్కిన్ ఆ బాబుని పట్టుకొని కొట్టాడు. సో అంతలోపే వాళ్ళ నాన్నచ్చి ఎందుకు కొడుతున్నాడు, మా బాబుని ఎందుకు కొడుతున్నాడు అని అన్నాడు. సో మా దారికి అడ్డొచ్చాడు, నేను కొట్టాలి అని చెప్పాడు. సో వద్దు, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని పంపించండి వాళ్ళ నాన్న బాగా బతిలాడతాడు. కాబట్టి ఈ దుర్యోధనుడు తన గదతోని తల మీద కొట్టేస్తాడు. సో బాబు అంతలోనే చనిపోతాడు. సో వీళ్ళ నాన్న కోపంతో ఆ దుర్యోధనుని మీద ముంచుతాడు. అప్పుడు ఆ దుర్యోధను కోపం వచ్చి గదితో కొడతాడు. సుప్రీం యాస్కిన్ తన తలని నరికేస్తాడు. సో అప్పుడే చెప్తాడు సుప్రీం యాస్కిన్, సో ఇవన్నీ జరగద్దుడా, ఇవన్నీ ఇడా జరగద్దు, లేకపోతే మీకు మృత్యువు మీ కళ్ళల్లోనే నేను చూపిస్తాను అని ఒక మాట అయితే అంటాడు. సో ఆ ప్రజలు భయంతో ఉంటారు. సో మాకు కూడా ఒక దేవుడైతే రావాలి, కాపాడాలి అని ఉంటారు, కాపాడాలి అని. సో అప్పుడే భైరవ సీన్ అవుపడతాడు అన్నమాట. ఈ భైరవ శాంబల నగరంలో ఉంటాడు. సో దీని పేరు భైరవ. ఆ ఊరి పేరు ఏంటిదంటే తన ఊరి పేరు కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో ఈయన దేవుళ్ళు అంటాడు, అంటే అందరినీ కాపాడుతాడు. సో అక్కడి నుంచి వీళ్ళ దాంట్లో అమ్మాయిలను పట్టుకొని ఎన్నో అమ్మేస్తాడన్నమాట. సో అప్పుడే ఆ భైరవుడు కాపాడుతాడు. సో వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటూ కాపాడుతాడు. రికార్డ్స్ గుర్తుపెట్టుకో, ఒక్కసారి కూడా ఆ ఫైట్ కూడా ఓడిపోలే. సో నాతోనే మీరు ఓడాలి అనుకుంటారు. సో వీళ్ళందరూ ఈ నగరం వాళ్ళు కాదు, కాంప్లెక్స్ కాదన్నమాట. వీళ్ళు వేరే నగరం నుంచి కాంప్లెక్స్ నగరం నుంచి కాదు. సో అక్కడి నుంచి భైరవుడైతే వాళ్ళందరినీ కాపాడుతాడు. సో అంతలోపే అశ్వత్థామ శాంబల నగరం నుంచి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వస్తాడు. సో భైరవుని కలుస్తారు. హలో భైరవ, ఎలా ఉన్నావు అని కన్వర్జేషన్తో ఉంటారు. సో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్తో వేరే నగరం నుంచి నడుచుకుంటూ వస్తుంది. సో అశ్వత్థామ, సో ఈ అశ్వత్థామకు ఒకటి ఏముంటుందంటే తన పైన ఇట్లా మినీ టైప్ ఉంటుంది, అది తల మిడిల్లో ఉదిట పైన. సో అది దేవుళ్ళు ఉన్నప్పుడు అది వెలుగుతుంది అన్నమాట. సో ఒక అమ్మాయి అక్కడి నుంచి రాగానే అనేది ఆ మినీ అనేది వెలిగింది. సో ఈ అమ్మాయి దగ్గర భైరవుడు ఇంకా అశ్వత్థామ వాళ్ళిద్దరూ ఆడికి పోతారు అన్నమాట. సో ఆ అమ్మాయి, ఆగు, నువ్వు ఒక్కసారి ఆగు, నీ కడుపులో నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉన్నావు కదా, సో నీ కడుపులో ఒక దేవుడైతే పుడుతున్నాడు. సో ఆ గురించి చెప్తాడు. సో అమ్మాయి, సో మీరు ఇక్కడ రాగానే నాకైతే అమ్మ రాగానే మీరైతే మమ్మీని అయితే వెలిగింది. సో మీ కడుపులో అయితే ఒక దేవుడైతే పుడుతున్నాడు. సో అలా అయితే అశ్వత్థామకైతే కొంచెం గతం అయితే గుర్తుకొస్తుంది అన్నమాట. సో అమ్మ మీరైతే చాలా ప్రమాదంలో అయితే ఉన్నారు. సో ఇదైతే ఎప్పుడైనా మిమ్మల్ని చంపేయవచ్చు. సో మా దగ్గర ఉండండి సో అని అశ్వత్థామ అంటారు. ఎందుకు ఉండాలి, సో ఇదంతా ఏం జరుగుతుంది, సో అశ్వత్థామ అయితే మొత్తం
చెప్పేస్తాడన్నమాట. నాకు మరణం అయితే ఉండదు, అశ్వత్థామ మొత్తం అశ్వత్థామ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. సో ఆ అమ్మాయి సరే మీరే మమ్మల్ని కాపాడుతారా అని ఒక రూమ్లో అయితే ఉంచుతారు. ఈ భైరవుడు తన సెక్యూరిటీ టైప్ అనమాట. సెక్యూరిటీ టైప్ అయితే ఉంటాడు. అశ్వత్థామ తన ఊరిని మొత్తం గాడ్ అనమాట, తన ఊరిని మొత్తం కాపాడుతాడు. ఆ ఊరిలోనే ఇప్పుడు ఈ కాంప్లెక్స్లోనే ఉంటాడు అని చెప్తాడు. సో అక్కడికైతే వెళ్ళిపోడు. సో అక్కడ నుంచి అశ్వత్థామ అయితే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి సో అక్కడ సుప్రీం యాస్కిన్ ఇంకా దుర్యోధనుడు అయితే ఆడుంటాడు. సో అక్కడ మొత్తం దరిద్రాన్ని అయితే పాలిస్తాడు. సో అప్పుడే అశ్వత్థామ ఒక శాంబల నగరం నుంచి ఒక చిరంజీవుడు వచ్చి సో మేము రావాలి, సో ఊరిని మొత్తం చాలా గలీజ్గా చేస్తున్నాడు. సో అప్పుడే అశ్వత్థామ అంటాడు, సో భైరవ నువ్వైతే అక్కడ వెళ్ళు, జస్ట్ వాళ్ళు ఏమన్నా కానీ నువ్వేమనొద్దు అని పోతాడు. సో భైరవుడు అయితే ఆడుంటాడు అనమాట. సో అప్పుడే దుర్యోధనుడు సుప్రీం గ్యాస్కి వచ్చి నువ్వెవడు మా ఊళ్ళో అడుగు పెట్టడానికి, అశ్వత్థామ చెప్పిండు అక్కడ ఉండమని, సో వీళ్ళు సైలెంట్గా ఉండండి అని చెప్తాడు. సో వెంటనే నువ్వెవడు సైలెంట్ చెప్పడానికని దుర్యోధనుడు అంటాడు. సుప్రీం గ్యాస్కి నుండి సో అశ్వత్థామ మా అన్న కాబట్టి సో నీ అన్న మాట వినాలి, లేకపోతే మా అమ్మ చాలా కోపంగా నన్ను శిక్షిస్తుంది అని చెప్తాడు. సో అప్పుడే దుర్యోధనుడు అయితే అవుతాడు సుప్రీం గ్యాస్కి. సో అక్కడనైతే ఇప్పుడు కొత్త గాడ్ ఎవరంటే భైరవ అనమాట. ఆ శాంబల నగరానికి భైరవుడు అయితే గాడ్. సో దానికి ఆ శాంబల నగరానికి కొత్త గాడ్ అయితే భైరవుడు అనమాట. సో ఈ భైరవుడు చాలా రోజుల నుంచి మంచి పనులు ప్రజలకు చాలా మంచిగా చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు ఈ భైరవుడు. ఎప్పట్లాగానే దుర్యోధనుడు ఇంకా సుప్రీం యాస్కిన్ అలాంటి పనులే చేస్తున్నాడు. సో ఈ దుర్యోధనుడు అయితే ద్వాపర యుగం చేరినవాడు. సుప్రీం యాస్కిన్ ఏమో 2898 AD అన్నమాట. సో ఇది అనేది కల్కికి లింక్ అయితే ఉంటుంది. సో వీళ్ళకైతే ఏమి తెలియదు అన్నమాట. ఇప్పుడు ఈమెని ఆ అమ్మాయిని ఆ శాంబల నగరం నుంచి కాంప్లెక్స్కి అయితే తీసుకొని పోయాడు అశ్వత్థామ. ఆ శాంబల నగరం నుంచి ఇక్కడికైతే తీసుకువెళ్ళాడు. తీసుకుపోతున్నప్పుడు ఈ దుర్యోధనుడికి సుప్రీం యాస్కిన్కి తెలుస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ నుంచి ఎందుకు తీసుకుపోతున్నారని భైరవుడు అన్నాడు. సో తిను కవర్ చేసుకుంటూ నా చెల్లి నేనైతే నా కాంప్లెక్స్ దగ్గరికి అయితే తీసుకుపోతున్నాను అని చెప్తాడు. సో అక్కడ నుంచి అయితే తీసుకుపోతాడు అన్నమాట. అశ్వత్థామ తీసుకుపోతున్నప్పుడు సో అక్కడున్న చిరంజీవులు ఆపేశారన్నమాట. సో అశ్వత్థామ అడిగాడు, సో ఎందుకు నన్ను ఇక్కడ నుంచి ఆపుతున్నాను? ఆ చిరంజీవులు వచ్చి ఈమెయితే ఈ శాంబల నగరంలోనే ఉండాలి, సో ఎందుకంటే ఆమె కడుపులో జన్మించేది కృష్ణుడు అని చెప్తాడు. అశ్వత్థామ అసలు చిత్రంగా ఆశ్చర్యంగా చాలా ఆశ్చర్యమైపోయాడు. అవునా అని దేవుడు అని తెలుసు, కాకపోతే ఏ దేవుడు అనేది అశ్వత్థామకైతే తెలియదు. సో చిరంజీవులు అన్నట్టే అశ్వత్థామని ఆ శాంబల నగరంలోనే ఉంచాడు. సో భైరవుడు అక్కడ నుంచి పరిగెత్తుతూ ఎందుకు ఇక్కడ వచ్చా? ఆ చిరంజీవులు వచ్చి ఇక్కడ ఈమెయితే కృష్ణుడిని జన్మిస్తుంది కాబట్టి సో ఈమె ఇక్కడనే ఉండాలి అని చెప్తాడన్నమాట. సో అక్కడి నుంచి ఒక
శాంబల నగరం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఆడుక ప్రదేశం అయితే ఉంటుంది. ఆ ప్రదేశం పేరు షిలాంగ నగరం. షిలాంగ నగరం. సో ఆ నగరంలో అందరు రాక్షసులు, శత్రువులు, చంపడాలు వాళ్ళే ఆ నగరంలో ఉంటారు. ఎట్టి పరిస్థితులైనా శ్రీ శాంబల నగరం టైపే అక్కడ నుంచి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ షిలాంగ నగరం, శాంబల నగరం ఒక 2 కిలోమీటర్ పక్కనైతే ఉంది ఈ షిలాంగ నగరం. ఈ షిలాంగ నగరం చాలా భయంకరమైనది. ఒక్కసారి అడుగు పెడితే అక్కడి నుంచి బయటికి రాలేము. సో ఎందుకు బయటికి రాలేమంటే అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు పేరు సుప్రీం జాస్మిన్. సో ఈ సుప్రీం యస్కిన్ ఇంకా జాస్మిన్ వాళ్ళు ఇద్దరు తోడబుట్టిన అన్నదమ్ములు. సో సుప్రీం యాస్కిన్కి ఇది తెలుసు. ఏం తెలుసు అంటే ఇక్కడ ఒక అమ్మాయికి తన గర్భంలో కృష్ణుడైతే జన్మిస్తున్నాడు. సో నేనైతే మళ్ళీ ఇక్కడ ఉన్నాను, ఆ కృష్ణుడు జన్మిస్తే నేను వీడున్నాను, నన్ను ఎట్లా చంపేస్తాడు అని చెప్తాడు. సో ఆ సుప్రీం జాస్మిన్ మొత్తం వినేసి సో తన అమ్మాయిని ఇక్కడికి తన సుప్రీం జాస్మిన్లోకి షిలాంగ నగరంకి పంపియండి అని చెప్తాడు. అట్లా పోతూ ఉంటే అశ్వత్థామకి సడన్గా తెలుస్తుంది. తనని బంధిస్తూ దుర్యోధనుడు ఇంకా సుప్రీం యాస్కిన్ తెలియకుండా తనని లాక్కెళ్ళిపోతారు. అశ్వత్థామకి సడన్గా తెలుస్తుంది. అశ్వత్థామకి తెలిస్తే ఈ భైరవుడు కూడా తెలుస్తుంది. ఆ భైరవుడు తను పట్టుకోవడానికి వెళ్తూ ఆ షిలాంగ నగరం మొత్తం ఫ్యూచరిస్టిక్స్ కాబట్టి రోబోట్స్, ఆ మనుషులు అందరినీ భైరవుడిని కొడుతూ ఉంటారు. కానీ భైరవుడు ఒక్క దెబ్బతోనే అందరినీ నాశనం చేయగలడు. సో ఎందుకంటే భైరవుడికి